अयोध्यवासी राम 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 दशरथ नंदन राम। अयोध्यवासी राम 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 दशरथ नंदन राम। पतित पावन जानकी जीवन सीता मोहन राम। पतित पावन जानकी जीवन सीता मोहन राम। अयोध्यवासी राम 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 दशरथ नंदन राम। ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనందరం కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఎన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉండేందుకు ఆ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. అలాగే 2500 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ఎంతో చెక్కు చెదరకుండా ఆ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. ఎంతో అద్భుతమైన కట్టడాలు అక్కడ జరుగుతున్నాయి. మరి ఆ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. అదేమిటంటారా? ఆలయానికి 11 ద్వారాలకు గాను 110 తలుపులను తయారు చేస్తోంది మన హైదరాబాద్ కళాకారుల బృందం. మరి ఆ తలుపులను చేసేందుకు మన హైదరాబాదే వేదిక అయిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఆ కళాకారులకి ప్రాతినిధ్యం వహిస్తుంది అనురాధ టింబర్ డిపోట్ చైర్మన్ చదలవాడ శరత్ బాబు గారు. మరి వారిని అడిగి ఆలయ నిర్మాణ పనులు, అలాగే ధ్వజస్తంభంతో పాటు చుట్టూ ఉన్న 110 ద్వారాలకు సంబంధించిన వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. రండి. నమస్కారం శరత్ బాబు గారు. ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్, ధన్యవాదాలు. ఎలా అనిపిస్తుంది అసలు? అంటే ఒక భగవంతుడికి, అఫ్ కోర్స్ మీరు ఇంతకుముందు యాదగిరిగుట్ట కూడా చేశారని విన్నాము, ఆ తర్వాత అయోధ్యకే వెళ్ళారు ఏకంగా. ఎలా అనిపిస్తుంది ఆ అనుభూతి మీకు? మొట్టమొదట మేము శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి అన్ని రకాల తలుపులు, అన్ని రకాల గుడికి కావాల్సిన అన్ని రకాల కలపకు సంబంధించిన అన్నీ కూడా తయారు చేశాము. చాలా బాగా చేశామని మాకు బాగా పేరు వచ్చింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సుల ద్వారానేమో మేము కంటిన్యూగా గుడి పనులు అన్నీ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ శ్రీ అనంత శేషసైన శ్రీ మహావిష్ణుమూర్తిని రూపొందించాము. అది కూడా యాదాద్రి పని తర్వాతే చేసిన కార్యక్రమం. ఆ తర్వాత మాకు ఒక 3 సంవత్సరాల క్రితం అయోధ్య నుంచి పిలుపొచ్చింది. శ్రీరాములు వారికి ఈ కట్టబోయే మందిరం ఎలా ఉంటుంది అనే దాన్ని మోడల్ తయారు చేసి ఇవ్వమని మమ్మల్ని శ్రీ చంపత్రాయ్ గారు ఆదేశించారు. వారికి మేము వుడ్లో, అంటే చాలా చిన్న సైజులో, ఒక 4 ఫీట్ విడ్త్, 8 ఫీట్ హైటు, 5 ఫీట్ ఎత్తులో గుడి, ఇప్పుడు కట్టే గుడి ఎలా ఉండబోతుంది అనేది మేము కలపలో తయారు చేసి అక్కడ శ్రీరామనవమికి ప్రతిష్ఠ చేశాము. అది బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత మమ్మల్ని రొటీన్ ప్రాసెస్లో ఇండియాలో ఉన్న బెస్ట్ కార్వింగ్ టీమ్స్ ఎవరున్నారో ఆ మందిరంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇంజనీర్ల దగ్గర నుంచి అందరూ కూడా ఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్, దేశంలో ఉన్న బెస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి చేస్తున్నారు. అలా ఆ సెలక్షన్ ప్రాసెస్లో మా కంపెనీని వాళ్ళు ఐడెంటిఫై చేసి గుడికి కావలసిన తలుపులు చేయవలసిన బాధ్యత మొత్తం మా మీద పెట్టారు. ఈ సంవత్సరం జూన్ నుంచి పని మొదలుపెట్టాము. గర్భగుడికి సంబంధించిన తలుపులు, చుట్టుపక్కల మండపాలకు సంబంధించిన తలుపులు, సుమారుగా 18 మెయిన్ డోర్లు, అవి రేపంటే జనవరిలో ఓపెనింగ్కి కావలసిన తలుపులు మొత్తం సిద్ధం చేసేసాము. అవి పూర్తిగా నగారా శైలి, అంటే 3 శైలిలు ఉంటాయి దేవాలయ ఆర్కిటెక్చర్లో. ఒకటి ద్రవిడ శైలి, మన సౌత్ ఇండియా అంతా అదే ఉంటుంది. వేసారి స్టైలి, ఒరిస్సా, కోణార్క్ దేవాలయాలన్నీ అది. మూడోది నగారా, నార్త్ ఇండియా, ఉత్తరప్రదేశ్ అంతా కూడా నగారా స్టైల్లో. ఈ అయోధ్య గుడి నగారా స్టైల్లో తయారవుతుంది. ఈ నగారా శైలిలోనే మా తలుపులు కూడా అదే డిజైను. చంద్రశేఖర్ సోంపుర, ఆశిష్ సోంపుర ఆర్కిటెక్ట్లు ఎన్నో సంవత్సరాల క్రితమే వాళ్ళు అన్నీ గీసి రెడీ చేసి పెట్టారు. మాకు అవి అప్పచెప్పి మళ్ళీ దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి అదే కార్వింగ్ని మేము చెక్కిచ్చి
గుడి లోపల పెట్టాము. శరత్ బాబు గారు, అంటే ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి అంటే ఈ తలుపుల తయారీ విధానంలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు వర్క్? సుమారుగా 60 మంది పనిచేస్తున్నారు. పనిని బట్టి ముందుకు వెనక్కి 24 గంటలు కూడా కొన్నిసార్లు పనిచేసాము. ఇప్పుడు వీళ్ళందరూ కూడా యాదాద్రి గుడికి ఎవరైతే పనిచేశారో అదే టీము అయోధ్యలో కూడా పనిచేస్తున్నాము. వీళ్ళు కన్యాకుమారికి చెందిన కళాకారులు. శ్రీ కుమారస్వామి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళందరూ ట్రెడిషనల్ కార్వర్స్, రామేశ్వరం ఎన్నో గుళ్ళకి చేసిన వర్కర్లు, వారందరూ అక్కడ అయోధ్యలో పనిచేస్తున్నారు. సో యాదగిరి గుట్టకు చేసిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇక్కడ బాగా యూజ్ అవుతుందని అనుకోవచ్చా? సో అది కూడా మీకు అవకాశం ఎలా వచ్చిందంటారు అసలు యాదగిరి గుట్టకి కూడా? యాదగిరి మామూలుగా అయితే మనకు ఒక టింబర్ డిపో అంటే యూజువలీ మనం ఒక మంచి మంచి ఇళ్ళని సెలెక్ట్ చేసుకొని దానికి డోర్స్ తయారు చేస్తూ ఉంటాం. కానీ చక్కగా మీరు టెంపుల్స్నే అదృష్టంగా భావించవచ్చు. ఎలా అనిపిస్తోంది? మా కంపెనీ పాలసీ మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, మా నాన్నగారు చదలవాడ తిరుపతిరావు గారు, మా తమ్ముడు చదలవాడ కిరణ్ కుమారు, మేమందరం కలిసి ఈ కంపెనీ నడుపుతాము. మా బాబాయ్ గారు చదలవాడ శ్రీనివాసరావు, మా పెదనాన్న చదలవాడ వెంకటేశ్వరరావు. మాదంతా ఒక పెద్ద జాయింట్ కుటుంబం. అందరూ కూడా టింబర్లోనే ఉన్నాం. మాకు వేరే పని తెలియదు. వుడ్డు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మేము వుడ్తోనే కలపతోనే, అది కూడా టీక్ వుడ్లోనే మా స్పెషలైజేషన్ అంతా. ఇప్పుడు యాదాద్రి గుడికి యాదాద్రి గుడి కడుతున్నప్పుడు శ్రీ కిషన్ రావు గారు ఐఏఎస్ ఆఫీసరు, మా నాన్నగారి పాత స్నేహితులు, ఆయన నన్ను పిలిచి ఈ గుడికి ఇలా కడుతున్నాము, గవర్నమెంట్ రూల్ ప్రకారం మీరు చేసి ఇవ్వాలి. లేదు అంకుల్ మేము వుడ్ ఇస్తాము, చేయటం అనేది చేపించుకోండి, మీరు ఎవరికి కావాలంటే నేను మనుషులు పెడతాను, మేము చెయ్యము అంటే, లేదు ఇప్పుడు తెలంగాణలో ఇంత మంచి గుడి నిర్మాణం జరుగుతుందంటే నాకు ఎటువంటి టెన్షన్ లేకుండా రావాలంటే మీరు చేపిస్తానంటే మీరు చేపియాలని ఆయన ఇన్సిస్ట్ చేశారు. అప్పుడు మమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు గుడి తరపున మేము చాలా అద్భుతంగా తలుపులు చేసాం. చాలా పెద్ద పెద్ద తలుపులు అన్నీ కూడా ఊరేగింపుగా తీసుకెళ్ళి చేసి ఆ గుడిలో పెట్టాము. బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత అనంతశేష అయిన విష్ణువు, శ్రీరాములు వారివి ఇట్లా పనులు చేస్తున్నాము. ఇక్కడ తెలంగాణలో చాలా గుళ్ళకి మేము ధ్వజస్తంభాలు కానీ తలుపులు కానీ చేయటం బాగా మొదలైంది యాదాద్రి తర్వాత. ఇది కాక ఎవరన్నా కామన్, ఇప్పుడు మీ ఇంటికి కావాలన్నా కూడా, ఒక మందిరం కావాలన్నా, ఒక తలుపు కావాలన్నా, ఒక పీస్ కావాలన్నా కూడా ఇవ్వటం మా కంపెనీ అలవాటు. పెద్ద ప్రాజెక్టులే చేస్తామని ఏం లేదు, చిన్న చిన్నవి కూడా చేస్తాం. ఇది మాకున్న ఆనవాయితీ అలవాటు. అది ఏమన్నా కానీ ఒక కామన్ మ్యాన్ కంపెనీగానే నడుపుతున్నాం మేము. అది శరత్ బాబు గారు, మరి ఎటువంటి చెక్కని వాడడం జరిగింది? అంటే ఒకటి మనం తయారు చేస్తున్నప్పుడు అదొక పటిష్టంగా ఉండాలి, ఒక దృఢంగా ఉండాలి. ఎటువంటి చెక్కను వాడారు, ఎంత చెక్కని వాడడం జరిగింది? ఏ గుడికైనా కూడా మనం అత్యంత నాణ్యమైన కలప వాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయోధ్య రామ జన్మభూమికి వచ్చేసరికి, యాదాద్రికి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాం. అయోధ్య రామ జన్మభూమికి వచ్చేసరికి అది పూర్తిగా బలార్షా టీకు, ఇండియాది, మహారాష్ట్ర నుంచి వాడటం జరిగింది. అందులో ఈ గుడికి కావాల్సిన క్వాలిటీ సెలెక్ట్ చేయడంలో సెలక్షన్ బాధ్యత కూడా మాకు అప్పచెప్పారు. హయ్యెస్ట్ క్వాలిటీ మేము ప్రతి పీసు సెలెక్ట్ చేసి, హయ్యెస్ట్ క్వాలిటీ అంటానికి క్రైటీరియా ఏంటని మీరు అడగొచ్చు. ఫస్ట్ ఆ చెట్టు చాలా నాణ్యమైనది అయి ఉండాలి, రౌండ్గా ఉండాలి, దాని వయసు సుమారు 100 సంవత్సరాలు యావరేజ్గా ఉండాలి. అటువంటి చెట్లోంచి కట్ చేసిన కలప లోపల ఎటువంటి ముడి కానీ, తెలుపు కానీ, పగులు కానీ, ఎటువంటి డిఫెక్ట్ ఉండటానికి వీల్లేదు. ఆ విధంగా మనం ప్రతిదీ సెలెక్ట్ చేస్తే ఒక 100 పీసులో 20 పీసులు మాత్రమే గుడికి పనికి వస్తాయి. అంతవరకే వాడాం. చాలా స్ట్రిక్ట్గా సెలెక్ట్ చేసి వాడాం. ఆ వాడటం మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ తలుపులు ఇంకొక 1000 సంవత్సరాలు లేకపోతే 2000 సంవత్సరాలు కూడా ఉండటానికి కావలసిన క్వాలిటీ మొత్తం పురాతన కాలంలో ఏదైతే చేస్తారో అది, ఆ టెక్నిక్ ట్రెడిషను మేము ఫాలో అయ్యాం. ఈ క్వాలిటీ వాడటం మూలంగా మళ్ళీ ఎటువంటి మేకు కానీ, స్క్రూ కానీ, ఫిట్టింగు, ఐరన్ అందులో ఎందుకంటే దాని వయసు సుమారు 50 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు ఉంటుంది, స్క్రూ కానీ నెయిల్ కానీ.
అవన్నీ లేకుండా వుడ్ జాయినరీ పాత ట్రెడిషనల్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి ఈ జాయినరీ అంతా చేసాం. ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అయితే ఈ గుడిలో టైం లేదు, ఛాలెంజింగ్గా తీసుకొని చాలా టెక్నాలజీ కూడా వాడి, ఇప్పుడు మా అడ్వాంటేజ్ ఏంటంటే మేము మోడర్న్ టెక్నాలజీ ప్లస్ ట్రెడిషనల్ కార్వింగ్ రెండు కలిపి. సో హ్యాండ్తోనే కార్వింగ్ అంతా హ్యాండ్తోనే, బట్ ప్లానింగ్ అంతా కూడా కంప్యూటర్లో జరుగుతుంది కాబట్టి టకా వర్క్ డివిజన్ అంతా చేయటంలో ఎక్స్పర్ట్స్ అయ్యాము ఈ పనిలో. అది మేము చేసి చాలా స్పీడ్గా మనం గుడికి అందించగలిగాము, ఏమాత్రం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా. ఓకే, పిఎం దగ్గర నుండి ఏమైనా వచ్చిందా సమాచారం, బాగా జరుగుతోంది వర్క్ అని చెప్పి, అలా మన గవర్నమెంట్ నుంచి కూడా? రేపు ఓపెనింగ్ అయినాక రావాలి. ఓకే, ఇప్పుడు మా పని సూపర్వైజ్ చేసేది శ్రీ చంపత్రాయ్ గారు, ట్రస్ట్ సభ్యులు, మళ్ళీనేమో లార్సన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీరింగ్, పెద్ద మళ్ళీ ట్రస్ట్ తరఫున దుబాయ్ టవర్ కట్టిన స్ట్రక్చరల్ ఇంజనీర్లు అందరూ ఈ గుడిలో పనిచేస్తున్నారు. అంత పెద్ద ఇంజనీర్లు అందరి దగ్గర నుంచి మాకు ప్రస్తుతానికైతే ప్రశంసలు దొరికినాయి. మేము చేసే పనిని బాగా అప్రిషియేట్ చేశారు. సో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అలాగే వీళ్ళందరితో పాటు మీరు జాయిన్ అవ్వడం జరిగింది. అవునండి. వెరీ గ్లాడ్ సార్. సో అంటే ఈ మొదలు పెట్టినప్పటి నుండి మీరేమైనా నియమనిష్టలతో ఉన్నారా, అలాంటిది ఏమీ లేదా ఆలయ నిర్మాణానికి సంబంధించి? పనిలో నిష్ఠ చూపిస్తున్నాం, పనిలో హార్డ్ వర్క్. సో అంటే ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత అయిపోయే వరకు కూడా ఒక దీక్షతో ఉంటాము. అలాగే టెంపుల్కి సంబంధించి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు చెక్కు చెదరకుండా ఉండేందుకు 2500 సంవత్సరాల వరకు కూడా దానికి ఏం కానివ్వకుండా వర్క్ జరుగుతుంది. అంటే అందులో మీరు భాగస్వాములు అవుతున్నారు. అంటే ఇక్కడి నుంచి వాళ్ళని ఎప్పుడు పంపడం జరిగింది? వర్క్ మొత్తం కూడా అక్కడే వాళ్ళని చూసుకుంటున్నారు? అక్కడ ప్రతి 2 వారాలకి నేను వెళ్తున్నాను. ఓకే, సుమారు 60 మంది అక్కడ ఉన్నారు. టైంను బట్టి అటు ఇటు మారటం. మేము అయోధ్యలో పని జరుగుతున్నప్పుడు అక్కడే అకామిడేషన్ అది ఏర్పాటు చేసాం. మా వర్కర్లు అక్కడే ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేస్తున్నారు. తర్వాత నేను ప్రతి 10 రోజులు 15 రోజులకు ఒకసారి ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు అక్కడ ఉండి చేపిస్తున్నాము. తర్వాత ఈ డోర్స్ మీద ఎలాంటి వర్క్ జరుగుతుంది సార్? ఇది పూర్తి నగారా శైలి కార్వింగ్. గర్భగుడి డోర్లో మయూరం అంటారు, హిందీలో మోరే అంటారు, పీకాక్, దానికి సంబంధించిన కార్వింగ్ అంతా జరిగింది. మిగతా సెంటర్ ప్యాడ్ సైడ్ ప్యాడ్ డోర్లో కమలం, ఏనుగులు, దేవతలు, వీళ్ళ వర్కింగ్ అంతా కూడా కార్వింగ్ చేశాము. చాలా డీటెయిల్డ్గా ఫైన్గా కార్వింగ్ చేశాము. ఓకే, అంటే 18 డోర్స్, అంటే మొత్తం 18 పెద్ద ద్వారాలు, మొత్తం కూడా 110 దాకా 100 దాకా తలుపులు. 118 ద్వారాలు నిన్నటి వరకు పూర్తి చేశాము. ఓకే, 18 ద్వారాలకి బంగారం తాపడం జరుగుతుంది, అది దాని ప్రత్యేకత. మిగిలిన అన్నీ కూడా మామూలు వుడెన్ డోర్లే. ఓకే, మొత్తం బంగారు తాపడం వేయించారు, చేస్తున్నారండి, ఇప్పుడు జరుగుతుంది వర్క్. శరత్ బాబు గారు, ఇక ఎంట్రన్స్లోనే చక్కగా మాకు రాముడి పట్టాభిషేకం కనిపిస్తోంది. అంటే ఇది దీనికోసమే మీరు పట్టాభిషేకాన్ని చెక్కడం జరిగిందా, ఇంతకు ముందే చేశారా? ఇది శ్రీరాములు వారు లంకను జయించి వెనక్కి వచ్చే కల్పన. శ్రీరాములు వారు, ఇది మా దగ్గర ఉన్న వరల్డ్స్ 2nd లార్జెస్ట్ పీక్ లాగ్. రాములు వారు వారితో పాటు లంకను జయించి అయోధ్య వెనక్కి వచ్చే రూపాన్ని మా ఆర్టిస్టు రాయన గిరిధర్ గౌడ్, ఈ అనంత పద్మనాభ స్వామిని ఎవరైతే గీశారో ఆయన గీసిన కల్పన 3D ఫామ్లో చెక్కుతున్నాం. ఇప్పుడు వరకు సగం అయింది, ఇంకా సగం పని ఉంది, ఇంకొక 6 నెలలు పట్టొచ్చు. మేము చేసే పనులకి మా కంపెనీ తరపున చేసే పనులకి మేము టైం లిమిట్ ఏం పెట్టాం. ఎప్పుడైతే అది అయినప్పుడు అవుతుంది అనే విధంగా చేయటమే ఆ క్వాలిటీ వస్తుంది నాకు. దీన్ని ఏమైనా అక్కడికి పంపించే ఉద్దేశం ఉందా పట్టాభిషేకాన్ని? అంటే శ్రీరాములు వారు ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడికి వెళ్తారు. ఇట్ ఈస్ వెరీ ఓపెన్. అయితే అయోధ్య నుంచి కొంతమంది ట్రస్ట్ సంబంధించిన వారు వచ్చినప్పుడు ఇది అయోధ్యలో ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. చూద్దాం భగవంతుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ. ప్రస్తుతానికి మా దగ్గర ఉంది, మీరు అందరూ డోర్స్ ఆర్ ఓపెన్, ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. ఓకే, అంటే మిగతా ఇప్పుడు మీరు టెంపుల్స్ అంటున్నారు కాబట్టి ఒక టెంపుల్ లెగసీ కంటిన్యూ అవుతోంది మీకు. సో ఇంకా నెక్స్ట్ టెంపుల్స్ ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా? ఏ టెంపుల్స్కి చేయబోతున్నారు? మామూలుగా అయితే వైష్ణవ ఆలయాలకి ఎక్కువగా కార్వింగ్స్ ఉంటూ ఉంటాయి, ఎక్కువగా మనకు డిజైనింగ్ అంతా ఉంటూ ఉంటుంది. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఆఫర్స్ ఎలా వస్తున్నాయి? అది యాక్చువల్గా మీరు ఇందాక నన్ను క్వశ్చన్ అడిగారు, దీక్ష ఏం చేస్తున్నారని.
మా వ్యాపారంలో దీక్ష కింద మేము యాక్చువల్గా 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్. చాలా దేశాలకు మేము విదేశాలకు కలప ఎక్స్పోర్ట్ చేయాలి. మళ్ళీ మాకు హోల్సేల్ డివిజన్ ఉంది. అన్ని రకాల టింబర్ డివిజన్, టింబర్ వాళ్ళకి మేము హోల్సేల్గా టింబర్. ఇవన్నీ కూడా పక్కన పెట్టి పూర్తి ఫోకస్ గుడి లోపల జరిగే కార్యక్రమాలకి మా అటెన్షన్ మొత్తం దీని మీద ఒక దీక్షగా, ఒక తపస్సులాగా చేపిస్తున్నాం. సో మా తరపున ఈ పని ఎక్కువగా జరుగుతుంది. యాదగిరి గుట్టకు వచ్చిన ప్రశంసలు ఎలాంటివి శరత్ బాబు? చాలా మంచి ప్రశంసలు వచ్చినాయండి. యాదాద్రికి మేము ఒక తలుపు దాదాపు 30 అడుగులు ఎత్తు మహారాజ్ గోపురం తలుపు మేము చేసి మేము డొనేషన్ ఇచ్చాము. అయితే అది కాక మిగతా తలుపులన్నీ కూడా చాలా హై క్వాలిటీగా చేసాం. బహుశా ఆ నరసింహస్వామి వారి ఆశీస్సులేమో మాకు అయోధ్య దాకా పంపే దశావతారాలన్నీ చేస్తూ ఉన్నారు. చేస్తున్నాం. హోప్ ఇంకా నెక్స్ట్ కృష్ణుడు అవుతారు. ఇప్పుడు మా నెక్స్ట్ ప్రాజెక్టు రామాయణం మొత్తాన్ని కూడా వుడ్లో కారు చేయాలని కొంత స్కెచెస్ అవి రెడీ చేస్తున్నాము. దాని మీద వర్క్ జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నాకు తెలియదు, కానీ చేయాలనేది మా ఆలోచన. అంటే మొత్తం రామాయణం ఒకే చెక్క మీద ప్యానల్స్, ఇటువంటి ప్యానల్స్, మొత్తం ఇలా ప్యానల్స్ లాగా చెక్కాలనేది కాన్సెప్ట్. ఓకే, అదృష్టం సార్. భగవంతుడి ఆశీస్సులు మీపై ఉన్నాయి. యాదగిరి గుట్ట చేయడం జరిగింది, మిగతా టెంపుల్స్ నుండి ఆఫర్స్ వచ్చాయి, అండ్ మొత్తంగా అయోధ్యకే మీరు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వన్స్ ఇప్పుడు ఓపెనింగ్కి ఆహ్వానం ఎలా ఉంది, ఎప్పుడు వెళ్తున్నారు? అండ్ మీ ద్వారం నుండే మీరు ఆ లోపలికి ఎంటర్ అవుతారు కాబట్టి మీరు తయారు ఆ ఫీలింగ్ ఒక గర్వంగా ఉంటుంది. ఎలా ఉంటుండొచ్చు? ఇప్పుడు ఓపెనింగ్కి సిద్ధం చేసే పనిలో తొందరగా హడావాడి పడుతున్నాము. ఓకే, ఆహ్వానించారు, ఎటు తిరిగి మేము అందులో ఇదే కాబట్టి దానికన్నా ముందు మేము మా పని పూర్తి చేయాల్సిన స్ట్రెస్ మా మీద బాధ్యత ఎక్కువ ఉంది. శరత్ బాబు గారు, ఇక మెయిన్ డోర్కి సంబంధించి మనం ఎంట్రన్స్లోనే ఒక మెయిన్ డోర్, ఒక పెద్ద డోర్ అనేది ఒక అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు ఎలా డిజైన్ చేశారు? దాని మీద కావింగ్స్ ఎలా ఉన్నాయి అసలు? తర్వాత అది మాన్యువల్తోనే, అంటే మనం చేయితోనే ఓపెన్ క్లోజ్ చేయడం జరుగుతుందా? మెయిన్ డోర్ అంటే ఈ గుడికి సంబంధించి గర్భగుడి గురించి చెప్తాను. ఓకే, గర్భగుడి తలుపు వచ్చి 8 అడుగులు ఎత్తు, 12 అడుగులు వెడల్పు. ఇది ఫోల్డింగ్ మోడల్లో చేసాం. అంటే మోడర్న్ డేస్లో ఏమవుతుందంటే ఆ గుడికి సంబంధించి భక్తులందరూ చూడటానికి వీలుగా, స్వామివారి దర్శనానికి వీలుగా దాన్ని ఫోల్డింగ్ సిస్టంలో చేశాము. 4 ప్యానల్స్లో డోర్ తయారైంది. ఇందులో మయూరం అంటే నెమలి బొమ్మ ఆకారంలో పూర్తి డీటెయిల్డ్ కార్వింగ్ చేసామన్నమాట. ఇది గర్భగుడి తలుపు. మిగతా తలుపులన్నీ కూడా మన ఏనుగు డెకరేటివ్ ఎలిఫెంట్స్, ఏనుగులు, కమలం, దేవతామూర్తులు, ఇవన్నీ కూడా మిగతా తలుపుల మీద, అంటే మండపం సెంటర్ ప్యాడ్ అని పూర్తి మండపం ఉంటుంది. మండపం చుట్టూతో ఉన్న తలుపుల మీద ఏనుగులు, కమలం, దేవతామూర్తులు విగ్రహాలు చెక్కాము. అది కాక గుడి మొత్తానికి ఎంటర్ అయ్యే పరకోట అని, నార్త్లో పరకోట అంటారు, మనం ఇక్కడ సౌత్లో రాజగోపురం అని కానీ ప్రాకారం అని కానీ అంటారు. అది ఎంటర్ అయ్యేది ఈస్ట్ గేటు. అందరూ ఎంటర్ అయ్యే చోట కూడా తలుపుల మీద చాలా లైట్ సింపుల్ కార్వింగ్, స్వస్తికాలు, మళ్ళీ రకరకాల బొమ్మలు చెక్కాం. మిగతా చుట్టూ వచ్చే డోర్స్ అన్ని ఏ సైజు ఉన్నాయండి? అన్నీ కూడా 5 అంగుళాలు మందం, రకరకాల వెడల్పులు, 8 అడుగులు, కొన్ని చోట్ల 9 అడుగులు ఎత్తుతో తయారు చేసాం. ఓకే, గర్భగుడి 8 అడుగులు. 8 అడుగులు. ఓకే, అన్నిటికంటే హైట్ ఇది ఒకటి ఉంటుంది. సో మిగతా ఉంటున్నాయా? బయట తలుపులు ఎక్కువ ఎత్తు ఉంటాయి. గర్భగుడి అనేది దేవుడు స్వామివారి ఎత్తును బట్టి అది శాస్త్ర ప్రకారం డిసైడ్ చేస్తారు. ఓకే, సో దాని మీద మటుకు నెమళ్ళు మొత్తం వచ్చాయి. అవునండి. ఓకే, దేవతామూర్తులు కూడా ఏమైనా ఉన్నారా? గర్భగుడి మీద లేవండి, ఓన్లీ నెమలి విగ్రహాలు. రైట్ సార్, ధన్యవాదాలు. చాలా చాలా అద్భుతమైన అదృష్టాన్ని మీరు తీసుకున్నారు రాముడి ఆలయానికి సంబంధించి. ఇంకా ఫ్యూచర్లో కూడా చక్కటి గుళ్ళకి, మరి అనురాధ టింబర్ డిపోట్ నుంచే చక్కటి ద్వారాలు మా అందరికీ రావాలని, ఇంకా అద్భుతమైన కళారూపాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన కళారూపాలను మరి శరత్ బాబు గారి మాటల్లోనే విన్నాం. ఆ రాముడి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నమస్కారం.